ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మీ వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అమర్చుకోలేదా? అయితే మీకు ఈ అంశంపై అలర్ట్ ఉండాలి. పాత వాహనాలకు కూడా హెచ్ఎస్ఆర్పీని తప్పనిసరిగా అమర్చాల్సిన సమయం వచ్చేసింది. కేంద్ర రవాణా శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30వ తేదీ గడువుగా నిర్ణయించింది. మరి ఈ కొత్త నిబంధనల గురించి మరింతగా తెలుసుకుందాం. మీరు 2019 కంటే ముందు రిజిస్టర్ అయిన వాహనాలను వాడుతున్నారా? అయితే మీరు ఈ అంశంపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. పాత వాహనాలకు హై సెక్యూర్డ్ నెంబర్ ప్లేట్లు అమర్చడం ఇప్పుడు తప్పనిసరి అయింది. ఇకపై వాహనాలపై రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను ఎటువంటి ఆకృతిలోనైనా చిన్నగా లేదా పెద్దగా రాయడం నిషేధించబడింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2019 ఏప్రిల్ 1 తర్వాత విడుదలైన వాహనాలకు ఈ నిబంధనలు అమలు చేస్తుంది. తాజాగా పాత వాహనాల యజమానులు కూడా తమ వాహనాలకు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయాలని గడువు నిర్ణయించారు. పాత వాహనాల యజమానులు తమ వాహనాలకు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వెబ్సైట్ www.siam.in లేదా bookmyhsrp.comలో లాగిన్ చేసి వాహన వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్లేట్ అమర్చిన తర్వాత ఆ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి అమర్చే సదుపాయం ఏర్పాటు చేయాలి. ప్లేట్ల ధరలను స్పష్టంగా డీలర్ వద్ద ప్రదర్శించాలి మరియు ఇంటి వద్ద అమర్చడానికి అదనపు రుసుము కూడా వసూలు చేయవచ్చు. హెచ్ఎస్ఆర్పీల యొక్క ప్రయోజనాలు: హెచ్ఎస్ఆర్పీలపై అంకెలు అక్షరాలు స్పష్టంగా ఉంటాయి. తద్వారా దూరం నుంచి కూడా ఈ నెంబర్ ప్లేట్ను సులభంగా గుర్తించవచ్చు. వాహనాలు రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా వేగంగా నడిస్తే వాటిని గుర్తించడం సులభం అవుతుంది. నకిలీ నెంబర్ ప్లేట్లతో వాహనాలు చోరీ చేస్తే వారిని అడ్డుకోవచ్చు. హెచ్ఎస్ఆర్పీ లేకపోతే ఎదురయ్యే నష్టాలు: వాహనాన్ని అమ్మడం సాధ్యం కాదు. రవాణా శాఖ పోలీసులు తనిఖీ చేసినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోగలరు. బీమా, కాలుష్య ధ్రువపత్రాలు పొందలేరు. వాహన రిజిస్ట్రేషన్ మార్పు కూడా చేయలేరు. ఈ కొత్త నిబంధనలపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. తమ వాహనాలకు నిర్ణీత గడువులో హెచ్ఎస్ఆర్పీలను మార్చాలని అధికారులు సూచిస్తున్నారు.